అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ. అది హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతం. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అందులో 10 రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన 8 మందిలో ఇద్దరు విజయ, కీర్తి. ఆ ఇంటర్వ్యూ ఒక పేరు పొందిన హోటల్లో జరిగింది. అందువల్ల వాళ్ళు ఆఫీస్కి రావడం అదే మొదటిసారి. విజయ, కీర్తి అమీర్పేటలో ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో ఉండి కంప్యూటర్ కోర్సు చేశారు. అక్కడే వాళ్ళిద్దరికీ పరిచయం. కీర్తిది కంబం పక్కన ఉన్న ఒక పల్లెటూరు, విజయది కరీంనగర్. ఇక స్టోరీలోకి వెళితే, లోపలికి వెళ్ళిన వాళ్ళు రిసెప్షన్లో విషయం చెప్పేసరికి వాళ్ళని సెకండ్ ఫ్లోర్లో ఉన్న మీటింగ్ హాల్లోకి వెళ్ళమని చెప్పింది రిసెప్షనిస్టు. కీర్తి, విజయ ఆఫీస్ అంతా కూడా వింతగా చూస్తూ పైకి వెళ్ళారు. అక్కడ వీరితో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది ఏంటి అంటే, కంపెనీ సీఈఓ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో మీటింగ్ అని. ఫస్ట్ రోజే మీటింగా అని అనుకున్నారు ఇద్దరు. అవును విజ్జి, మన సీఈఓ ఎలా ఉంటాడంటావ్? ఇప్పుడు వస్తాడు కదా, చూడు. పవన్ కళ్యాణ్లా ఉంటాడంటావా? నీ మొహం చూడు, వస్తున్నాడు కదా. అలాగే అని పక్కన ఎవరో ఉంటే వాళ్ళతో ముచ్చట్లు మొదలుపెట్టింది కీర్తి. ఇంతలో సార్ వస్తున్నారు అని చెప్పడంతో అందరూ అలర్ట్ అయ్యి సైలెంట్గా డోర్ వైపు చూస్తున్నారు. అప్పుడే లోపలికి వచ్చారు ఆ కంపెనీ సీఈఓ అయిన రాజ్. అతన్ని చూసి అందరూ నిలుచుని విష్ చేశారు, ఒక్క కీర్తి తప్ప. కీర్తి మాత్రం షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంది అతని వైపు. నల్లని నలుపు రంగు శరీరపు ఛాయ, బక్కపరచటి శరీరం, వత్తైన జుట్టు, 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు. ఒక వ్యక్తి హుందాగా నడుస్తూ వస్తున్నాడు. తమిళ్ మాస్ హీరోలా ఉన్నా కూడా అతని కళ్ళల్లో చురుకుతనం, తెగింపు కనిపిస్తున్నాయి. అందం లేకపోయినా నల్లటి రాజకుమారుడిలా ఉన్నాడు. మొత్తానికి మన రాజ్ అలియాస్ విక్రమరాజా. అతనిని చూస్తూ అందరూ లేచి నిలుచుని విష్ చేశారు, ఒక్క కీర్తి తప్ప. కీర్తి అలా నోరు తెరిచి ఉండేసరికి పక్కన ఉన్న విజయ, ఏంటే మీ పవన్ కళ్యాణ్ అదిరిపోయాడా అని నోరు వెళ్ళబెట్టావా అన్నది మెల్లిగా నవ్వుతూ. ఒక్క చూపు చూసింది తన వైపు కీర్తి. అంతే, చప్పున నోరు మూసి చూపు కీర్తి వైపు నుంచి రాజు వైపు తిప్పింది విజయ. రాజ్ అందరినీ చూస్తూ చివరిగా లేవకుండా కూర్చొని ఉన్న కీర్తిని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. మళ్ళీ వెంటనే బయటికి ఏమీ కనిపించకుండా తననే చూస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చొని థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ, సిట్ డౌన్ అని అన్నాడు. అలానే కీర్తి వైపు చూస్తూ. అతని వైపు అలానే చూస్తున్న కీర్తి అతను తననే చూస్తూ ఉండడం, అందున కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం చూడగానే గుండె జల్లుమంది. చప్పున తల నేలకి వేసింది. అందరూ గమనిస్తున్నారు రాజ్ కీర్తి వైపు చూడడం. తను బాస్ వస్తే లేచి నిలబడలేదు అని అలా చూస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. అతను ఎందుకు అలా చూస్తున్నాడో తెలిసింది కీర్తికి, అతనికి మాత్రమే. రాజ్ అందరికీ హాయ్ చెప్పి వాళ్ళు అక్కడ ఏం చేయాలి అనేది వివరించాడు. కేవలం పని చేస్తున్నందుకు మాత్రమే జీతాలు ఇస్తున్నాము. పని కాకుండా వేరే విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తే తీసివేయాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్పాడు. అలాగే కాసేపు మాట్లాడడం, కీర్తి వైపు చూడడం, అతను చూడగానే కీర్తి చూపు తిప్పుకోవడం ఇలా జరుగుతుంది. వెళ్తూ వెళ్తూ కీర్తిని క్యాబిన్కి పంపమని మేనేజర్కు చెప్పి వెళ్ళాడు. అందరూ ఇక కీర్తి జాయిన్ అయిన రోజే రిజైన్ చేయవలసి వస్తుంది అని అనుకున్నారు. అందరూ అలా అనుకుంటే కీర్తి మరోలా అనుకుంది. ఇదేంటి, వీడికి ఇలా బుక్ అయ్యాను, వీడేంటి ఈ కంపెనీ హెడ్ ఏంటి, నా కర్మ కాకపోతే దేవుడా, నేను వీటి దగ్గర పనిచేయాలా? నా వల్ల కాదు బాబోయ్. ఇప్పుడు క్యాబిన్కి రమ్మని అన్నాడు. పాత కోపం మనసులో పెట్టుకుని నన్ను డిస్మిస్ చేస్తాడేమో. అలా అయితే నాకే మంచిది, చక్కగా వీడి బారి నుండి జంపు అని అనుకుంటూ ఉండేసరికి, మేడం, మిమ్మల్ని సార్ తన క్యాబిన్కి ఇప్పుడు రమ్మన్నారు, రేపు కాదు అన్నది విజయ. విజయ వైపు తిరిగి, నువ్వు కూడా రాకూడదు? రాకూడదు తల్లి. అసలే అతను వస్తుంటే ఫస్ట్ రోజు లేచి నిలుచోకుండా నీ యాటిట్యూడ్ చూపించావు. ఎలాగో నిన్ను జాబ్ నుంచి తీయడం ఖాయం. నీతో వస్తే నన్ను పీకేస్తారు. నేను రాను బాబు అని విజయ చెప్పింది. అంతా నోరు వెళ్ళబెట్టి వింటుంది కీర్తి. ఇంత సెల్ఫిష్ ఏంటే నువ్వు? అమ్మా కీర్తి, పండు, బంగారం,
నేను నీకన్నా సెల్ఫిష్ ఏం కాదు కానీ ముందు పో అని మిగిలిన వాళ్ళతో కలిసి ఆఫీస్లోకి వెళ్ళింది విజయ. కీర్తి మేనేజర్ చూపించిన రాజ్ క్యాబిన్ వైపు వెళ్ళింది. పైకి ధైర్యంగా ఉన్న కీర్తికి లోపల భయంగా ఉంది. రాజ్ తన సీట్లో కూర్చుని, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు కనిపించావు కీర్తి? ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోతున్నాను. నిజానికి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వే. నీ ఆలోచనల నుంచి దూరంగా ఉండడానికి నేను నా కెరియర్పై దృష్టి పెట్టాను. నీ విషయంలో ఓడినా జీవితంలో గెలిచాను. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు అని కోపం పెంచుకోనా? లేదంటే నేను జీవితంలో పైకి రావడానికి నీ ఆ మాటలు కారణం కనుక నీకు రుణపడి ఉండాలా? కానీ మళ్ళీ ఈరోజు నువ్వు కనిపించడం దేనికి దారితీస్తుంది? నా జీవితంలో చూడాలి అని అనుకున్నాడు. ఇంతలో డోర్ శబ్దమైంది. సార్ అన్న మాట వచ్చిన వైపు చూశాడు. ఎదురుగా కీర్తి ఉంది, మాడిపోయిన మొహంతో. రమ్మని పిలిచాడు కళ్ళతో నవ్వుతూ. కీర్తి మనసులో వీడి మొహానికి నవ్వు ఒకటి, చింపాంజీ అని తిట్టుకుంటూ అతని ఎదురుగా నిల్చుంది. కూర్చోండి కీర్తి అన్నాడు అదే నవ్వు మొహంతో. అండీనా? అబ్బో, ఎలానో నన్ను ఈ జాబ్ నుంచి తీసేస్తారు, ఇంకా కూర్చోవడం ఎందుకు? అదేదో చెప్తే నేను వెళ్ళిపోతాను అన్నది పొగరుగా కీర్తి. వెంటనే రాజు మొహం మాడిపోయింది. ఇంతేనా కీర్తి నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంకెప్పుడు నేను నీకు అర్థమవుతాను అని అనుకున్నాడు బాధగా మనసులో. వెంటనే సర్దుకొని పర్లేదు మేడం కూర్చోండి అని అన్నాడు చైర్ చూపిస్తూ. కీర్తి పొగరుగా మొహం పెట్టి ఆ చైర్లో కూర్చొని ఎటో చూస్తుంది. బాగున్నారా అని అడిగాడు రాజు. అతని వైపు ఒక లుక్ ఇచ్చి సూపర్గా ఉన్నాను అన్నది. మాట వరుసకి కూడా అతన్ని అడగలేదు. తను ఇంకాసేపు అలానే ఉంటే తనకి పిచ్చిలేస్తుంది అని. సరే కీర్తి, మీరు మీ టీం వైపు వెళ్ళండి అన్నాడు. కీర్తి షాక్. అంటే మీరు నన్ను జాబ్లో నుంచి తీయలేదా? లేదు, మీరు తీయలేదు, కానీ నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకు కీర్తి? నాకు మీ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు. రాజుకి తన ఫ్యామిలీ పరిస్థితి తెలుసు. ఒక మధ్యతరగతి కుటుంబం తనది కనుక. చూడండి కీర్తి, నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోవచ్చు. నాకు మీ కింద పని చేయడం ఇష్టం లేదు అన్నది చేతులు చూసుకుంటూ కీర్తి. ఓసిని ఈగో చల్లంగుండా మారవా ఇక అని అనుకొని మనసులో ఈ కంపెనీలో పని చేయకపోతే మరి ఏ కంపెనీలో తనని తీసుకోరు అని. సారీ కీర్తి, మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. మీరు లాస్ట్ జరిగిన ఇంటర్వ్యూలో ఈ కంపెనీకి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చారు. కీర్తి కంగు తిన్నది అతని ఆన్సర్స్కి. ఇక చేసేది ఏం లేదు కనుక అతని వైపు చురాచురా చూస్తూ అక్కడి నుంచి తన టీం దగ్గరికి వెళ్ళింది. వెళ్తున్న కీర్తిని చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు రాజ్. కీర్తి, నీ మీద ఇంత ప్రేమ ఉంది నాకు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. అలాగే నా వెనుక ఇంత ఆస్తి ఉంది. ఇవేమీ నచ్చలేదా నీకు? ఏం కావాలి కీర్తి? అందం ఉంటే సరిపోతుందా? అయినా నీ కుటుంబ పరిస్థితి తెలిసి కూడా అలా ఎలా జాబ్ మానేస్తాను అని అంటున్నావు? చెప్పు. నీకు ఇష్టం లేకపోయినా ఏదో నా సొంత లాభం కోసం నిన్ను ఇక్కడ ఉంచడం లేదు. నాకు ఇంకా గుర్తున్నారు మీ నాన్న, ఆయన కష్టం అని బాధపడ్డాడు రాజ్. బయటికి వచ్చిన కీర్తి విజయ ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళింది. ఏంటే, ఏమన్నాడు బాస్? ఏం లేదు. మరి ఎందుకు పిలిచాడంట? వాడికి పని లేదంట. నేనేమైనా పని చెప్తానేమో అని పిలిచాడు. ఇప్పుడు ఏమైంది అంత కోపం? విజ్జి, కాసేపు సైలెంట్గా ఉంటావా? నాకు చాలా కోపంగా ఉంది. విజయ నోరు మూసుకుంది. అసలు ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడ ఉంచాడు వీడు? తన ఆస్తి అంతస్తుతో నన్ను తన దానిని చేసుకోవాలి అనుకుంటున్నాడా? లేదంటే నా ముందు నాకంటే అందమైన అమ్మాయితో ఉండి నన్ను హింస పెట్టాలి అని అనుకుంటున్నాడా? అనుకుంటూ ఇక్కడ ఉన్నది కీర్తి. వాడు నన్ను ఏం చేస్తాడు అని నవ్వుకొని టీంతో జాయిన్ అయ్యింది. రాజ్, ఏం ఆలోచిస్తున్నావు అన్నారు రాజ్ వాళ్ళ అమ్మగారు వసుంధరాదేవి గారు. లాన్లో ఉయ్యాల్లో కూర్చొని దీర్ఘాలోచనలలో మునిగిన రాజ్తో. తల్లి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన రాజ్ నవ్వును సమాధానంగా ఇచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నవ్వు కాదు అన్నారు దేవిగారు రాజ్ పక్కన కూర్చుంటూ. లేదమ్మా, ఏం లేదు. భోజనం చేశావా? చేశాను నాన్న. నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, కీర్తి కనిపించింది.
దేవి గారు షాక్ అయ్యారు. ఆ పిల్ల మళ్ళీ ఎందుకు కనిపించింది? నా కొడుకుని ఎంతలా అవమానించింది? ఎంత బాధపడ్డాడో బిడ్డ. ఎక్కడ కనిపించిందిరా? మా ఆఫీస్లో అమ్మా. మన ఆఫీస్లోనా? అవునమ్మా. ఈరోజు కొందరిని రిక్రూట్ చేసుకున్నాము కదా, అందులో కీర్తి కూడా ఉంది. అవునా? మరి బయటకి పంపకపోయావా అమ్మా అన్నాడు ఆశ్చర్యంగా. అవునురా, ఆ పిల్ల వల్ల నువ్వు పడిన బాధ నాకు ఇప్పటికీ గుర్తుంది అన్నారు బాధగా దేవిగారు. అమ్మా, అందులో ఆ అమ్మాయి తప్పు ఏముంది కన్నా? అవునమ్మా, తనకి నేను నచ్చలేదు. ఆ విషయం చెప్పింది. నేను అందంగా ఉండను అని నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నా వెనుక ఉన్న ఆస్తి కోసం ఎందరో అమ్మాయిలు లవ్ అని అంటున్నారు. వాళ్ళందరిలా కాక ఈ అమ్మాయి నేను నచ్చలేదు అని ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు చెప్పింది. అయినా తన ఇష్టం చెప్పుకునే హక్కు తనకి ఉంది కదా కన్నా. నువ్వు ఎప్పుడూ అనుకోకురా అందంగా లేను అని. అమ్మా, అది నిజం. అలాగే నేను ఇలా ఉన్నందువల్ల నేను ఏం బాధపడడం లేదు. బాధగా చూశారు దేవిగారు రాజువైపు. అమ్మా, అలా చూసి నన్ను నేను తక్కువ చేసుకునేలా చేయకు ప్లీజ్ అన్నాడు ఎటో చూస్తూ. కన్నయ్య, అలా ఏం లేదు, ఇటు చూడు అని గడ్డం పట్టుకొని ఇటు తిప్పి, నేను ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే నా కన్నయ్య ఎందులో తక్కువ, అన్నింటిలో ఎక్కువే అని నవ్వారు. రాజు కూడా నవ్వాడు. చిన్న ఎప్పుడు వస్తాడంట? వాడు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోతాయమ్మా, అప్పుడు వస్తాడు. ఏమిటోరా, ఇద్దరూ 10 నిమిషాల వ్యవధిలో ఒకేసారి పుట్టారు. నువ్వేమో మీ నాన్నగారు పోగానే కంపెనీ బాధ్యత, ఇంటి బాధ్యత తీసుకుని సొంతంగా మరో కంపెనీ పెట్టావు. కానీ వాడు చదువు అనే వంకతో చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడురా. పోనీలే అమ్మా, నా ఎంజాయ్మెంట్ కూడా వాడే చేస్తున్నాడు అనుకో. కన్నా, వాడు వచ్చాక మీ ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను. అమ్మా, వాడు వచ్చాక కదా, అప్పుడు చూద్దాం. సరే, ఇంకా నిద్రపోదాం రా కన్నా. అలాగే అమ్మా, నువ్వు పద, నేను వస్తాను. దేవిగారు కొడుకు మనసు ఇంకా సున్నితపడలేదు అనుకొని బాధపడుతూ లోపలికి వెళ్ళారు. రాజు మళ్ళీ అలానే ఆకాశం వైపు చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు. కన్నా, లేచి త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి అని కిటికీ యొక్క కట్టను తొలగిస్తూ అన్నారు దేవిగారు. రాజు లేవకుండా అలానే ఉన్నాడు బెడ్ పైన, ఇంకా దుప్పటి ముసుగు బిగిస్తూ. కన్నా, ఏమైంది నీకు అని దగ్గరగా వచ్చారు దేవిగారు. రాజ్ ఉలకలేదు పలకలేదు. దేవిగారు రాజు దుప్పటి తొలగించారు. రాజ్ కళ్ళు తెరిచి అలా చూస్తున్నాడు. ఏమైంది రాజ్? నేను స్కూల్కి పోనమ్మా. అదేంటి నాన్న, ఈరోజు ఏమైంది? ఒంట్లో బాగానే ఉంది కదా. అది కాదమ్మా, అందరూ నన్ను నల్లగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు. నాతో ఎవరూ స్నేహంగా ఉండడం లేదు. చివరికి తమ్ముడు కూడా నాతో ఆడుకోవడం లేదు. స్కూల్ బస్ ఎక్కాక తనతో మాట్లాడవద్దు అని చెప్పాడు అన్నాడు బాధగా. 10 సంవత్సరాల రాజ్. అతని బాధని చూసిన దేవికి కూడా బాధగా అనిపించింది. చిన్న కొడుకు మీద బాగా కోపం కూడా వచ్చింది. అతని పక్కనే కూర్చుని వాడి తల మీద చేయి వేసి, కన్నా, ఎందుకు బాధపడుతున్నావు? ఆ కన్నయ్య ఉన్నాడు కదా, శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన రంగే నీకు వచ్చింది. నువ్వు కూడా ఆయనంత గొప్పవాడివి కావాలి కన్నా. ఆయనలా ఎందరికో దేవుడివి అవ్వాలి. ఇప్పుడు నవ్వారు కదా, వాళ్ళంతా రాజు చాలా గొప్పవాడు అంటారు. చూడు కన్నా, అయినా అందరూ ఒకేలా ఉంటారా? నీలా కేవలం కొందరు మాత్రమే ఉంటారు. 100లో మందిలా కాదు, ఒకడిలా ఉండాలి కన్నా. నువ్వు అలానే ఉన్నావు. నువ్వు వెరీ వెరీ స్పెషల్ నానా అన్నారు నవ్వుతూ. దేవిగారు ఒక్కో విషయం చెప్తూ ఉంటే 10 సంవత్సరాల రాజ్కి తను ఇప్పుడే చాలా ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి తన చదువు ఏదో తను ఏదో అన్నట్లు ఉండేవాడు. తనకి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ శ్రీను. శ్రీ అంటాడు. వాళ్ళిద్దరూ బాగా కలిసిమెలిసి ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా రాజ్నే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అలానే ఇంటర్ కంప్లీట్ అయింది. బీటెక్లో జాయిన్ అయ్యాడు. మామూలుగానే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రాజ్ ఇక సీనియర్స్తో అతని పరిస్థితి మీరే ఊహించుకోండి. అలా అతను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. సరిగ్గా అప్పుడే తన జీవితంలోకి కీర్తి వచ్చింది. మరి తర్వాత ఏం జరిగింది? కీర్తికి రాజ్కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఇదంతా మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.